నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఎన్నికలు ఎక్కడ జరిగినా, ఏ రాష్ట్రంలో కానీ ఏ నియోజకవర్గాల్లో జరిగినా కూడా సర్వేలు కూడా చాలా కీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటాయి. అంటే ప్రజల మూడుని స్పష్టంగా మన ముందు ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఇది ఆత్మసాక్షి గ్రూప్ రిలీజ్ చేసినటువంటి సర్వే. ఇది నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు మనకి. ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ ఇన్ బీహారే కనిపిస్తుంది. మొత్తం 240 పైచిలకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కీన్ కంటెస్టే ఉంది రెండు గ్రూపుల మధ్య కూడా. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎస్ఏఎస్ గ్రూపు ఇచ్చినటువంటి సర్వే లెక్కల ప్రకారం హైదరాబాద్ ప్రీవియస్ సర్వే డీటెయిల్స్ ఆన్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ 2020 గతంలో ఇచ్చినటువంటి సర్వే ఇది. అప్పట్లో 120 నుంచి 127 వాళ్ళు ఎన్డీఏకి ఇస్తే ఆనాడు యాక్చువల్ రిజల్ట్ 125 వచ్చింది, అంటే ఎగ్జాక్ట్గా వచ్చిందని అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. యూపీఏకి ఆనాడు 108 నుంచి 112 ఇస్తే 110గా వచ్చింది. ఎల్జేపీకి 1, అదర్స్కి 10 నుంచి 11 ఇస్తే 4 వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా ఉంది అని వాళ్ళ సంస్థ యొక్క క్రెడిబిలిటీని మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రజెంట్ బ్యాటిల్ గ్రౌండ్ బీహార్లో అక్కడ ఎలక్షన్స్ వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు శాంప్లింగ్ ఎట్లా చేశారు, మెథడాలజీ అంటే 64,300 శాంపుల్స్, అది కూడా అన్ని డిజిటల్ కాకుండా అన్నీ కూడా పర్సనల్గానే పర్సన్ టు పర్సన్ తీసుకున్నటువంటివి. ఈ ఫేజ్ 1 25/8 అంటే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో మనం గతంలో ప్రీపోల్ 1 సర్వే గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు ఫేజ్ 1 గురించి తీసుకున్నటువంటి అప్పుడు శాంపుల్స్ 33,200 తీసుకున్నారు. ఈ ఫేజ్ 2 కేమో 18 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు వీళ్ళు చేసి మొత్తం 31,100 అంటే మొత్తం ఓవరాల్గా బీహార్లో 64,300 శాంపుల్స్ ఈ ఎస్ఏఎస్ గ్రూప్ తీసుకుంది ర్యాండమ్ మెథడాలజీలో. సో ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏ గ్రూపుల వాళ్ళు తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, వేజ్ సీకర్స్, ఇట్లా ఆ యొక్క కమ్యూనిటీ వైజ్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇంపార్టెంట్ నోట్ ఏంటి, థర్డ్ ప్రీపోల్ సర్వే విల్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ ద డిఫరెంట్ పార్టీస్ ఇన్ 243 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇన్ బీహార్. అంటే మనకి షెడ్యూల్ వచ్చి మొత్తం అభ్యర్థులు ఖరారైన తర్వాత అభ్యర్థుల గ్రాఫ్ బేస్ చేసుకొని అది ఫైనల్ ప్రీపోల్ సర్వే అప్పుడు వస్తుంది. ఇప్పుడు వరకు ఉన్నది ప్రీపోల్ 2. వీళ్ళు అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చారు అంటే ఎక్స్ట్రీమ్ కన్సాలిడేషన్ ఆఫ్ యాదవ్ అండ్ ముస్లిం కమ్యూనిటీ ఓటర్స్ టువర్డ్స్ ఎంజీబీ అంటే మహాగఠబంధన్. అంటే ఇండియా కొంత ఫేవర్ కనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ కన్సాలిడేషన్ అంటే కూడా అందరూ కూడా ఒక యూనిటీకి వచ్చేసారు. యాదవ్ సామాజిక వర్గం అట్లాగే ముస్లిం సామాజిక వర్గం వీళ్ళంతా కూడా మహాగఠబంధన్కి కొంత అనుకూలంగా మారబోతా ఉన్నారు. ఓట్స్ అన్ని కూడా కన్సాలిడేట్ అయ్యాయి. సో ఇప్పుడు అట్లాగే యంగ్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఎన్డీఏ రూలింగ్. అంటే ఫ్రస్ట్రేట్ అయిపోయినారు. యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతోంది, నిరుద్యోగుల్లో కానీ యువతలో కానీ పెరుగుతోంది గతంలో కంటే కూడా. కన్సిడరబుల్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఆర్ సపోర్టింగ్ టు జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, అర్బన్ ఏరియాస్లో ప్రశాంత్ కిషోర్ యొక్క ఇంపాక్ట్ ఉండబోతోంది అని. సో ఇప్పుడు జన్ సురాజ్ పార్టీ విల్ ప్లే కీ రోల్ ఇన్ 2025 అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ బీహార్ డ్యూ టు జేఎస్పీ ఎన్డీఏ అలయన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే జన్ సురాజ్ పార్టీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో జరగబోయే వాటిలో కీలకమైనటువంటి ఫ్యాక్టర్గా మారబోతుంది. వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్గా అయి మరి ఎన్డీఏ అలయన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఆఫ్టర్ ఎమ్మెల్యే సీట్స్ ఇన్ అర్బన్ ఏరియా. అంటే అర్బన్ ఏరియాస్లో అంటే ఎన్డీఏకి పట్టు అర్బన్ ఏరియాస్లోని ఆ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు జన్ సురాజ్ ఎఫెక్ట్ ఎన్డీఏ మీద పడబోతా ఉంది. ఇక నార్థర్న్ రీజన్ ఆఫ్ బీహార్ విల్ బి డిసైడెడ్ ది ఎలక్షన్స్ రిజల్ట్. నార్థర్న్ రీజన్ ఆఫ్ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ డిసైడ్ చేస్తాయి. నో ఇంపాక్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అండ్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ 2025. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే అంశాన్ని రాజకీయంగా ముడిపెట్టకూడదు కాబట్టి అది కేవలం ఆ యొక్క కుటుంబాలు ఆ ఉగ్రవాదుల యొక్క అంతమొందించేందుకు తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్యగా భావించి అది ఎన్నికల్లో మనము నిజంగా కూడా అది ఇంపాక్ట్ పడద్దనే భావిద్దాం. పడలేదనేది ఇక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, ఒపీనియన్ చూద్దాం. బట్ నో ఆఫ్ నెంబర్ ఆఫ్ కరప్షన్ చార్జెస్ ఆర్ ప్రెజెంట్ ఎమ్మెల్యేస్ ఇన్ బీహార్. ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కరప్షన్ అధికంగా ఉంది, ఆ కరప్షన్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ల్యాక్ ఆఫ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఫైనల్ అసెంబ్లీ ఎలక్షన్ 2025 రిజల్ట్స్ విల్ బి డిపెండ్ ఆన్ ద సీట్ షేరింగ్ అమాంగ్ అలియన్స్ పార్టీస్ ఆఫ్ ఇండియా అండ్ మహాగఠబంధన్. ఇది ఒక కీ రోల్. ఎందుకంటే సీట్ షేరింగ్ చాలా ఇంపార్టెంట్. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆ యొక్క అలియన్సెస్లో ఏ పార్టీ ఎన్ని పోటీ చేస్తుంది అనేది చాలా కీలకం. అక్కడ అంటే వ్యతిరేకత ఏ పార్టీ పైన ఎక్కువ ఉంటే వాళ్ళు కొంత తక్కువగా పోటీ చేయటం వల్ల ఆ కూటమి అధికారంలోకి వచ్చేందుకు కొంత అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ యొక్క వ్యవహారంలో కూడా కొలిక్కి వచ్చింది. మహాగఠబంధన్ కొంత పాజిటివ్గా వేవ్ ఉన్నప్పటికీ, లీడ్లోకి వస్తున్నప్పటికీ ఇప్పుడు అక్కడ మహాగఠబంధన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని పోటీ చేస్తుంది సీట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు గతంలో ఒక వివాదం వచ్చినప్పుడు కూడా ఆ యొక్క వ్యవహారంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగింది. అందుకే ఇప్పుడు అక్కడ అధికారం వచ్చే అవకాశాలు మహాగఠబంధన్ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే లెక్కలు మారినాయి అక్కడ, లేకుంటే లెక్కలు మారే అవకాశాలు లేదు.
మరి ఇప్పుడు రాజ్పుట్, బ్రాహ్మణు, భూమిహార్ కమ్యూనిటీ ఓటింగ్ ఈస్ డివైడెడ్ అపాన్ సర్టన్ ఎక్స్టెంట్ డ్యూ టు దిస్ ఎన్డీఏ విల్ లూజ్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ షేరింగ్ అమాంగ్ ద అబోవ్ మెన్షన్డ్ కమ్యూనిటీస్. అట్లాగే ఎస్ఐఆర్ విల్ బి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ బిహార్. అట్లాగే సమ్ కమ్యూనిటీస్ బిలాంగ్స్ టు ఈబీసీ అండ్ ఎంబీసీ ఓటింగ్ ఈజ్ ఆల్సో డివైడెడ్ బిట్వీన్ ఎన్జీబీ అండ్ ఎన్డీఏ in 2025 assembly elections. NDA can't secure more percentage of vote share in EBC and MBC communities like 2020 assembly. Keen contest is noticed between NDA and India Alliance in Bihar as on 2/10/2025. ఇప్పటిదాకా అయితే మాత్రం కీన్ కంటెస్ట్ గానే కనిపిస్తుంది ఇప్పుడు కూడా. సో ఇప్పుడు ఎక్స్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్ ఫ్యాక్టర్స్ ప్రధానంగా ఏమేం ఉన్నాయి, ఎన్నికలకి ఏమేమి ప్రభావితం చూపిస్తాయి. 1 నిరుద్యోగం, 2 క్యాస్ట్ ఐడెంటిటీ, 3 ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్, 4 లా అండ్ ఆర్డర్, అట్లాగే ఎస్ఐఆర్ ఇన్ బీహార్, ఉమెన్ ఓటింగ్, ఎంవై ఫ్యాక్టర్ అంటే ముస్లిం యాదవ్ ఫ్యాక్టర్, ఎంవై ఫ్యాక్టర్ అంటే, అట్లాగే కరప్షన్, లిక్కర్ బ్యాన్, అట్లాగే ఎమ్మెల్యే సీట్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ది అలియన్స్ పార్టీస్ ఆఫ్ ఎన్డీఏ అండ్ మహాగఠబంధన్. ఇది రెండు కూటములకు చాలా కీలకం. అది ఎన్డీఏ విషయం తీసుకున్నా, మహాగఠబంధన్ తీసుకున్నా ఇది చాలా కీలకం సీట్ షేరింగ్. లేకుంటే రెండింటికి ప్రమాదమే. నెక్స్ట్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్, రూరల్ ఏరియాస్లో కొంచెం విద్యా అభివృద్ధి కొంచెం తక్కువ ఉంది. సో ఇప్పుడు యాజ్ ఆన్ 2/10/2025 ప్రకారం ఎక్స్పెక్టెడ్ డివిజన్ వైజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పార్టీస్ ఇన్ బీహార్ ఎట్లా, ఏ సీట్ ఎంత వస్తాయి. ఇక్కడ భాగల్పూర్లో ఇక్కడ 12 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఎన్డీఏ ప్లస్కి 5 నుంచి 6 గెలిచే అవకాశం ఉంటుంది. మహాగఠబంధన్కి 6 నుంచి 7, జన్సురాజ్కి 1, అదర్స్ 1. అట్లాగే దర్భంగా ప్రాంతంలో ఇక్కడ ఆ డివిజన్లో 30 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అక్కడ 15 నుంచి 16 ఎన్డీఏ గెలిచే అవకాశాలు ఉంటాయి. 13 నుంచి 14 మహాగఠబంధన్కి అవకాశం ఉంది. 2 నుంచి 3 జన్సురాజ్ పార్టీ, 0 నుంచి 1 అదర్స్. అట్లాగే కోసి డివిజన్లో 13 కాన్స్టిట్యున్సీలకు గాను 5 నుంచి 7 ఎన్డీఏకి, 5 నుంచి 6 మహాగఠబంధన్కి, 1 జేఎస్పీ, 2 అదర్స్. అట్లాగే మగధ్ రీజియన్లో 26 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. అక్కడ 11 నుంచి 13 ఎన్డీఏ, 12 నుంచి 13 మహాగఠబంధన్, జన్సురాజ్కి 2 నుంచి 3 అదర్స్ 1. అట్లాగే ముంగేర్ ప్రాంతంలో, ఈ ముంగేర్లో 22 కాన్స్టిట్యున్సీలు ఉంటే 10 నుంచి 11 ఎన్డీఏ, 10 నుంచి 11 ఎంజీబీ, అట్లాగే 1 నుంచి 2 జన్సురాజ్. నెక్స్ట్ పాట్నా ఏరియాలో ఇక్కడ 43 ఈ డివిజన్లో ఉంటే 15 నుంచి 16 ఎన్డీఏ, 25 నుంచి 26 మహాగఠబంధన్, 2 నుంచి 3 జేఎస్పీ, 1 నుంచి 2 అదర్స్. అంటే ఈ ఏరియా ఏదైతే పాట్నా ఏరియా ఉందో ఈ పాట్నా ఏరియానే ఎన్డీఏ తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ మహాగఠబంధన్ లీడ్లోకి వచ్చేసింది. ఇప్పటిదాకా టైట్ కంటెస్టెంట్ ఉన్నట్టు కాడ పాట్నా సెగ్మెంట్లో 43 అసెంబ్లీ అంటే పాట్నాకి ఎక్కువ, అట్లాగే తిరుహాత్ ఎక్కువ. ఈ 2 ఏరియాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ కొంత లీడ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. పాట్నాలో 43లో 25 నుంచి 26 అంటే సగం వైపు ఇప్పుడు మహాగఠబంధన్ ఈ పాట్నా ఏరియాలో వేసుకుంది. అట్లాగే పూర్ణియా డివిజన్లో కూడా 24 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటే 10 నుంచి 11 ఎన్డీఏ, 11 నుంచి 12 మహాగఠబంధన్, జన్సురాజ్ 1 నుంచి 2. అట్లాగే సరణ్ డివిజన్లో కూడా 24 సెగ్మెంట్లు ఉంటే 24 సెగ్మెంట్లు కూడా 10 నుంచి 11 ఎన్డీఏ, ఎంజీబీకి 11 నుంచి 12. ఇక అట్లాగే ఇందాక చెప్పినట్టుగా తిరుహాట్లో 49 ఉన్నాయి. బాగా అతిపెద్ద సెగ్మెంట్ ఇది, డివిజన్ ఇది. ఈ డివిజన్లో కూడా 23 నుంచి 24 ఎన్డీఏ, 23 నుంచి 24 మహాగఠబంధన్. అంటే 2 ఈక్వల్గానే పోటాపోటీ కనిపిస్తుంది ఈ సెగ్మెంట్లో. సో ఎంటైర్ మొత్తం అన్ని రీజన్స్లో కలుపుకుంటే మనకు లీడింగ్గా మహాగఠబంధన్ రావడానికి ప్రధానమైనటువంటి సెగ్మెంట్స్ 1 తిరుహాట్, 2 పాట్నా సెగ్మెంట్. ఈ 2 సెగ్మెంట్స్లో కూడా కొంత అపరాయం సాధించింది మహాగఠబంధన్. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా బీహార్లో 243 నియోజకవర్గాలు ఉంటే 104 నుంచి 115లో ఎన్డీఏ ఆగిపోతుంది సీట్లు గెలిచే అవకాశాలు. ఇక మహాగఠబంధన్ 116 నుంచి 120 అంటే వీళ్ళ కంటే కూడా లీడ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మహాగఠబంధన్ లీడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. పోస్ట్ రాహుల్ యాత్ర ఇదంతా కూడా. రాహుల్ యాత్ర కంటే ముందు ప్రీపోల్ 1 సర్వే ప్రకారం అక్కడ ఎన్డీఏకి మహాగఠబంధన్కి చాలా టైట్ ఫైట్ ఉండే. ఇప్పుడు రాహుల్ యాత్ర తర్వాత తేజస్వి యాదవ్తో సీట్లకు సంబంధించినటువంటి ఒప్పందం కుదిరిన తర్వాత ఇప్పుడు లెక్కలు మారుతూ ఉన్నాయి. 116 నుంచి 125 ఉన్నాయి. మరి ఇప్పుడు జన్సురాజ్కి 11 నుంచి 14, అదర్స్ 7 నుంచి 9. అయితే ఇక్కడ ప్రధానంగా నా పాయింట్ ఏంటంటే ప్రజల నుంచి లీడ్ ఇట్లా ఈ విధంగా ఉంది. సర్వే మొత్తం మహాగఠబంధన్ వైపు కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా ఇప్పుడు అక్కడ ఒపీనియన్ ఈ విధంగానే మనకి అక్కడ ఉంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, ఓట్ చోరీ యాత్ర ఆయన తెరలేపాడు. సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం అట్లాగే బీజేపీ 2 కొలైడ్ అయిపోయినాయని చెప్తున్నారు. మరి కొలైడ్ అయిపోతే మరి ఈ తీర్పు తిరగబడే అవకాశం ఉంటుంది. ఈ తీర్పు తిరగబడకుండా వచ్చింది, యాస్ట్రీజ్గా వచ్చింది అంటే ఓట్ చోరీ జరిగినట్ట జరగనట్ట, అది కూడా మీరు నాకు అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి, చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఇక్కడ ఓట్ షేర్ విషయం తీసుకుంటే ఎన్డీఏకి 39.5 to 40.5%, మహాగఠబంధన్ 40.5 నుంచి 41.5%. అంటే కేవలం 1 నుంచి 1.5%. గతంలో చాలా టైట్ ఫైట్ ఉండే, ఆ 1% కూడా లేకుండే. ఇప్పుడు ఓట్ షేర్లో కూడా
గతంలో సీట్ షేర్లో, ఇప్పుడు ఓట్ షేర్లో కూడా మనకి 1% నుంచి 1.5% లీడ్లోకి వచ్చేసింది మహాగఠబంధన్. అట్లాగే జనసురాజ్ పార్టీ చాలా కీ ఫ్యాక్టర్ అని చెప్తున్నాం కదా, వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది, కింగ్ మేకర్ జనసురాజ్ పార్టీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం వాళ్ళకు ఓట్ షేర్ కూడా వాళ్ళు 8 ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 10.5 నుంచి 11.5 అంటే జనసురాజ్ పార్టీ పికప్ అయింది. జనసురాజ్ పార్టీలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, ప్రజలు గెలిపించే అవకాశాలు అంటే కొంత ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. అందుకని ఇప్పుడు ఈ సీట్ షేర్లో స్పష్టంగా మనకి క్లియర్గా కనిపిస్తోంది ఎన్డీఏకి లెక్కలు. అంటే యాక్చువల్గా ప్రజల తీర్పు ఇక్కడ సర్వే లెక్కల ప్రకారం స్పష్టంగా ఎన్డీఏకి ఈ మహాగఠబంధన్కి కేవలం మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది 1 to 1.5%. అట్లాగే జనసురాజ్ పార్టీ 2% పికప్ అయింది. అట్లాగే అదర్స్ కూడా కొంత పర్లేదు. ఇక నెక్స్ట్ సేమ్ ఇదే ఓట్ షేరింగ్ ఎన్డీఏకి 39.5 నుంచి 40.5. అట్లాగే మహాగఠబంధన్ కూడా 40.5 నుంచి 41.5, అంటే దాదాపుగా 1% to 1.5 ఇది మనకు పికప్ అయినట్టు కనిపిస్తుంది.